హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు వెబ్ గురు ప్లాట్ఫామ్. ఫ్రెండ్స్, మనకి జనరల్గా ఇంటర్వ్యూస్లో ఏదైనా ఒక ప్రాబ్లం ఇచ్చి దీనికి షుడో కోడ్ రాయు అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఓకే, సో లాజిక్ ఏంటి, దీని లాజిక్ ఏంటి రాయు, లేకపోతే దీనికి షుడో కోడ్ రాయు అని చెప్పి అడుగుతూ ఉంటారు. సో జనరల్గా మనలో చాలా మందికి షుడో కోడ్ అంటే ఏంటో తెలియదు. సో ఇదేమైనా వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజా, జావాలో రాయాలా, పైథాన్లో రాయాలా, సెమీకోలన్స్ పెట్టాలా, ఏ సింటాక్స్ ఫాలో అవ్వాలి, సో ఇలా చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. కాబట్టి ఈరోజు ఈ సెషన్లో మనం అసలు షుడో కోడ్ అంటే ఏంటి, మీకు ఇంటర్వ్యూలో ఏదైనా ఒక ప్రాబ్లం తాలూకా షుడో కోడ్ అడిగేటప్పుడు అది ఎలా రాయాలి, సో అలాగే అల్గారిథం కిన్ని ఈ షుడో కోడ్కి ఉండేటటువంటి డిఫరెన్సెస్ ఏంటి అన్నది చాలా క్లియర్గా ఎగ్జాంపుల్స్తో పాటు ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. సో ఫస్ట్ షుడో కోడ్ అంటే ఏంటి అని చెప్పి మనం మాట్లాడితే, షుడో కోడ్ అంటే మనం డైరెక్ట్గా కంప్యూటర్లో ఎగ్జిక్యూట్ చేయగలిగే కోడ్ కాదనమాట. ఓకే, సో మనం ఏదో జావాలోనో పైథాన్లోనో రాసేసి దీన్ని ఇంకా ఎగ్జిక్యూట్ అయితేనే మనం రాసినట్టు లేకపోతే లేనట్టు అన్నది కాదు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం జావా కోడ్ పైథాన్ కోడ్ తీసుకుందాం. ఒక ఎగ్జాంపుల్గా 2 numbers సమ్ చేయడానికి ప్రోగ్రామ్ రాయడం అనుకుందాం. 2 numbers ఎడిషన్ సమ్ చేయడానికి. ఓకే, సో మనం ఒక జావా కోడ్ అయితే ఎలా రాస్తాము, ఫస్ట్ డేటా టైప్స్తో పాటు 2 వేరియబుల్స్ని డిక్లేర్ చేస్తాము. ఇంట్ a = 10, ఇంట్ b = 20. ఆ తర్వాత రిజల్ట్ కోసం ఇంకో వేరియబుల్ తీసుకుంటాము. ఇంట్ రిజల్ట్ a + b అని రాస్తాము. ప్రతి లైన్లో సెమీకోలన్స్ రాస్తాము. ఓకే, సో క్లాస్ డిక్లేర్ చేయాలి, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ రాయాలి. సో system.out.println అని చెప్పి ఏదైతే రిజల్ట్ వేరియబుల్ ఉందో రిజల్ట్ వేరియబుల్ తీసుకొని ప్రతిదీ కూడా ప్రాపర్గా రాస్తాం, ఎందుకంటే అలా ఇస్తేనే సిస్టంలో ఎగ్జిక్యూట్ అవుతుంది కాబట్టి. అలాగే ఒక పైథాన్ కోడ్ తీసుకుంటే a = 10 అంటాము, b = 20 అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ రిజల్ట్ a + b అంటాము. ఇంకా రిజల్ట్ని ప్రింట్ ఆఫ్ రిజల్ట్ అని చెప్పి ఇచ్చేస్తాం. అలా ఇస్తేనే పైథాన్లో వర్క్ అవుతుంది కదా. సో అదే షుడో కోడ్ అనేది ఎలా ఉంటుందంటే, ఇది ఇన్ఫార్మల్ రిప్రజెంటేషన్, అంటే డేటా టైప్స్, వేరియబుల్స్ ఇలా మనం చెప్పక్కర్లేదు, ఒక జనరల్ టర్మ్స్లో చెప్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, సో a = 10 అనేది ఏంటి, ఫస్ట్ వేరియబుల్, ఫస్ట్ వాల్యూ కదా, ఫస్ట్ వాల్యూ మనం రీడ్ చేస్తున్నట్టు. b = 20 అంటే సెకండ్ వాల్యూ రీడ్ చేస్తున్నట్టు. దాన్నే మనము ఇక్కడ షుడో కోడ్లో ఎలా చెప్తామంటే రీడ్ ఫస్ట్ నెంబర్ అంటాం, అదే ఫస్ట్ స్టెప్ అనమాట. సో సెకండ్ స్టెప్లో రీడ్ సెకండ్ నెంబర్ అంటాం. థర్డ్ స్టెప్లో ఏం చెప్తాము, సెట్ రిజల్ట్ = ఫస్ట్ నెంబర్ ప్లస్ సెకండ్ నెంబర్ అంటాం. అంటే అక్కడ వేరియబుల్ ఉందా, అది ఏం డేటా టైపు, దాని వాల్యూ ఏంటి, ఇలా కాదు, జనరల్ టర్మ్స్లో రీడ్ ఫస్ట్ నెంబర్ అంటే ఫస్ట్ నెంబర్ ఏంటో రీడ్ చెయ్యు తెలుసుకో, రీడ్ సెకండ్ నెంబర్ ఏంటో తెలుసుకో, సెట్ రిజల్ట్ = ఫస్ట్ నెంబర్ ప్లస్ సెకండ్ నెంబర్ అంటాం అనేసి ప్రింట్ రిజల్ట్ అంటాం. సో అది ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తాలూకా సింటాక్స్ కూడా కాదనమాట, ఇది జనరల్ టర్మ్స్లో ఒక ఇన్ఫార్మల్ రిప్రజెంటేషన్ ఏదైతే చేస్తున్నామో. ఓకే, సో అదే మనకి షుడో కోడ్. ఇంకా మనం కావాలనుకుంటే స్టార్టింగ్ పాయింట్లో స్టార్ట్ అని రాస్తాము, ఎండింగ్ పాయింట్లో ఎండ్ అని రాస్తూ మధ్యలో ఈ ఇన్ఫార్మల్ రిప్రజెంటేషన్ ఏదైతే రాస్తామో దీన్నే మనం ఏమంటామంటే షుడో కోడ్ అని చెప్పి అంటాం. ఓకే, సో ఇది ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తాలూకా సింటాక్స్ కూడా మ్యాచ్ అయ్యేది కాదనమాట, ఇది జనరల్ టర్మ్స్లో ఒక ఇన్ఫార్మల్ రిప్రజెంటేషన్లో మనం రాసేటటువంటిది. మరి ఒక అల్గారిథంకి షుడో కోడ్కి ఉండేటటువంటి డిఫరెన్స్ ఏంటి అని అంటే, అల్గారిథం అనేది ఏంటి, సో ఇది ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్. ఓకే, సో ఇక్కడ అల్గారిథంలో ఏమవుతుందంటే ఇంకా సింపుల్ ఇంగ్లీష్ టర్మ్స్లో మనం మెన్షన్ చేస్తాం ఇది. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రీడ్ ఫస్ట్ నెంబర్, రీడ్ సెకండ్ నెంబర్ ఎలా అనకుండా మనం అల్గారిథం అనుకోండి. సో ఫస్ట్ 2 numbers మనం తెలుసుకోవాలి, ఆ తర్వాత వాటిని యాడ్ చేయాలి, ఆ తర్వాత రిజల్ట్ డిస్ప్లే చేయాలి అని చెప్పి ఇంకా సింపుల్ ఇంగ్లీష్ టర్మ్స్లో ఏదైతే స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ మనం ఎలా చేయాలి, నెక్స్ట్ ఇది చేయాలి అని చెప్పి ఇంకా సింపుల్ టర్మ్స్లో ఏదైతే రాస్తామో దాన్ని అల్గారిథం అంటాం. ఓకే, మరి షుడో కోడ్ అంటే ఏంటి, ఈ సింపుల్ టర్మ్స్ అల్గారిథం ఏదైతే రాసామో అల్గారిథంకి, అలాగే మనం కంప్యూటర్ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో రియల్గా ఎగ్జిక్యూట్ అయ్యేది దానికి మధ్యలో ఉండేదే షుడో కోడ్ అనమాట. ఓకే, కాస్త కోడింగ్కి దగ్గరగా, మరీ సింపుల్ ఇంగ్లీష్ టర్మ్స్ కాకుండా కాస్త కోడింగ్కి దగ్గరగా
రీడు, సెట్, ప్రింట్ ఇలాంటి పదాలు వాడుతూ మనం ఏం చేస్తామంటే షుడో కోడ్ అనేది రాస్తూ ఉంటాం అన్నమాట. అర్థమవుతుందా? సో మరి సింపుల్ టర్మ్స్ లో సింపుల్ ఇంగ్లీష్ టర్మ్స్ లో ఫస్ట్ ఇది చేస్తాము, నెక్స్ట్ ఇది చేస్తాము, నెక్స్ట్ ఇది చేస్తామని సింపుల్ టర్మ్స్ లో రాసేది అల్గారిథం. దాన్ని కాస్త ప్రోగ్రామింగ్ దగ్గరగా రీడు, ప్రింట్, సెట్ ఇలాంటి పదాలు వాడుతూ రాసేది షుడో కోడ్. సో దాన్ని ఇంకా ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వాడుతూ మనం రియల్ కోడ్ రాస్తే అది ఇంకా ప్రోగ్రామ్ అవుతుంది. ఓకేనా? సో ఇలా మనము వీటికి డిఫరెన్షియేట్ చేయొచ్చు అనమాట. ఇక మరి ఇంటర్వ్యూస్ లో షుడో కోడ్ ఎందుకు అడుగుతారు అంటే మీకు అసలు ఒక ప్రాబ్లం ఇస్తే దాన్ని మీరు ఎలా ఆలోచిస్తున్నారు అనేది తెలుసుకోవడం వాళ్ళకి ఇంపార్టెంట్. మీకు ఏదో జావా సింటాక్స్ వచ్చా, పైథాన్ సింటాక్స్ వచ్చా తెలుసుకోవడం ఇంటర్వ్యూయర్ తాలూకా పర్పస్ కాదు. సో ఏదైనా ఒక ప్రాబ్లం ఇస్తే ఫర్ ఎగ్జాంపుల్ 2 నెంబర్స్ సమ్ చేయమంటే సో దానికి అతనికి స్టెప్స్ తెలుసా లేదా, ఫస్ట్ నుండి లాస్ట్ వరకు సింపుల్ టర్మ్స్లోనైనా అట్లీస్ట్ ఫస్ట్ నెంబర్ తీసుకోవాలి, సెకండ్ నెంబర్ తీసుకోవాలి, ఈ రెండింటిని ప్లస్ ఆపరేటర్ యూజ్ చేసి సమ్ చేయాలి, ఆ తర్వాత వచ్చిన రిజల్ట్ని ప్రింట్ చేయాలి. ఇలా జనరల్ టర్మ్స్ లోనైనా ఒక ప్రాబ్లమ్ ని ఎలా సాల్వ్ చేయాలో తెలుసా లేదా, ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్ మనకి తెలుసా లేదా అని చెప్పి వాళ్ళకి తెలియాలంటే వాళ్ళు ఏం చేస్తారు, మనకి లాజిక్ రాయమని అడుగుతారు, షుడో కోడ్ రాయమని అడుగుతారు అనమాట. సో వన్స్ మనకి షుడో కోడ్ రాయడం తెలిస్తే దాన్ని ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లోకైనా మనం కన్వర్ట్ చేయొచ్చు అనేది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం అనమాట. కాబట్టి అసలు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉన్నాయా లేదా చెక్ చేయాలి అంటే వాళ్ళకు ఉండేటటువంటి ఒకే ఒక్క మార్గం షుడో కోడ్. ఓకే, కాబట్టి షుడో కోడ్ రాయమని అడుగుతూ ఉంటారు. సో ఇందులో షుడో కోడ్లో ఏ టర్మ్స్ వాడాలి, రీడు, ప్రింట్, సెట్తో పాటు ఏం వాడాలి, ఇవి వాడొచ్చు అవి వాడకూడదా, ఇలాంటి రూల్స్ ఏమీ ఉండవు. ఓకే, అక్కడ వాళ్ళు మీలో చూసేది ఏంటి అంటే మీరు రాసే స్టెప్స్ కరెక్టా కాదా, మీ సొల్యూషన్ అప్రోచ్ కరెక్టా కాదా అని చూస్తారు తప్పితే షుడో కోడ్లో రాయాల్సిన టర్మ్స్ వాడారా లేదా అని చెప్పి కూడా చూడరు అనమాట. ఓకే, కాబట్టి వరి అవ్వకండి. మీరు ఏదైనా ఒక ప్రాబ్లం ఇస్తే ఫస్ట్ దాన్ని అల్గారిథం లాగా ఆలోచించండి. సింపుల్ ఇంగ్లీష్ టర్మ్తో ఎలా రాస్తారో ఆలోచించండి. సింపుల్ ఇంగ్లీష్లో లేకపోతే మన తెలుగులో స్టెప్స్ మైండ్లో ఆలోచించుకొని దాన్ని ఓకే సో మీరు రీడు, ప్రింట్, సెట్ ఇలాంటి పదాలు మీకు తెలిసినవి యూజ్ చేస్తూ మీరు ఏం చేస్తారంటే సో దాన్ని షుడో కోడ్ లాగా స్టెప్స్ లాగా రాసి అక్కడ ఇచ్చేయండి, సరిపోతుంది. అర్థమవుతుందా? సో ఈ రోజుల్లో ఈ ఏఐ వచ్చిన తర్వాత ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్కే చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది పెరిగిపోతుంది. కాబట్టి సో ప్రతి ఒక్కరికి కూడా ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్ తెలియాలి. అందుకే మీకు ఏదైనా ఒక ప్రోగ్రామ్ ఇచ్చి దాన్ని ఎలా రాయాలి అని అడిగితే ఫస్ట్ మీరు సింపుల్ టర్మ్స్లో మీరు రాసుకోండి. షుడో కోడ్ ఇంపార్టెంట్, అల్గారిథం ఆర్ షుడో కోడ్ ఏదో ఒకటి మీరు ఆలోచించగలిగితే అప్పుడు దాని నుండి ప్రోగ్రామ్గా మీరు ఈజీగా కన్వర్ట్ చేయగలుగుతారు, మీ ఓన్గా మీరు కోడ్ రాయగలుగుతారు. సో ముఖ్యంగా మీరు షుడో కోడ్ రాసినప్పుడు మీరు స్టార్ట్ ఒకటి, ఎండ్ ఒకటి, స్టార్టింగ్ పాయింట్లో స్టార్ట్ పెట్టండి, ఎండింగ్ పాయింట్లో ఎండ్. స్టార్ట్ ఎండ్ అయినా వాడుతూ ఉంటాము, లేకపోతే బిగిన్ ఎండ్ అయినా వాడుతూ ఉంటాం, ఏదైనా పర్వాలేదు. సో ఇన్పుట్ రీడ్ చేస్తాము అనేటప్పుడు రీడ్ కానీ, ఇన్పుట్ కానీ, గెట్ కానీ అనే పదాలు వాడండి, సరిపోతుంది. అలాగే ఏదైనా ప్రింట్ చేస్తా ఉన్నప్పుడు ప్రింట్ కానీ, డిస్ప్లే కానీ, అవుట్పుట్ అని కానీ వాడండి, సరిపోతుంది. ఓకే, సో అలాగే ఒక వేరియబుల్కి వాల్యూ అసైన్ చేయాలనుకోండి, సెట్ అనే పదం వాడండి, సరిపోతుంది. అలాగే ఎక్కడైనా కండిషన్స్ చెప్పాలనుకోండి, సో ఇఫ్ అని చెప్పేసి ఆ కండిషన్ ఏదో ఆ కండిషన్ ఇస్తారు, దెన్ అంటారు, స్టేట్మెంట్స్ అంటారు, ఎల్స్ అంటారు, స్టేట్మెంట్స్ అంటారు, ఎండ్ ఇఫ్ అంటారు. ఓకే, సో ఇఫ్, ఎండ్ ఇఫ్ ఆ మధ్యలో ఏదైతే స్టేట్మెంట్స్ వస్తాయి, తర్వాత ఎల్స్ వచ్చి ఇంకా స్టేట్మెంట్స్ వస్తాయి, ఇలా సింపుల్ టర్మ్స్లోనే రాసుకుంటారనమాట. అలాగే లూప్ అనుకోండి, సింపుల్ టర్మ్స్లో ఫర్ ఈచ్ ఎలిమెంట్ ఇన్ అరే, ఫర్ ఈచ్ ఎలిమెంట్ ఇన్ దట్ అరే సో అని చెప్పి ఆ స్టేట్మెంట్స్ ఏంటో రాసి ఎండ్ ఫర్ అనేస్తారనమాట. అలాగే వైల్ అనుకోండి, వైల్ కండిషన్ అంటారు, స్టేట్మెంట్స్ అని చెప్పి ఎండ్ వైల్ అంటారు. సో మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఈ కర్లీ బ్రేసెస్ వాడుతూ ఉంటాం కదా, వాటికి బదులుగా మనము ఈ ఎండ్ వైల్, ఎండ్ ఫర్, ఎండ్ ఇఫ్ అని చెప్పేసి మనం మెన్షన్ చేస్తూ ఉంటాం. దానివల్ల అక్కడితో అది ఎండ్ అయిపోతుంది అని చెప్పి తెలుస్తుంది అనమాట. ఓకే, సో ఇలా మీరు ఏం చేస్తారంటే కొన్ని ప్రోగ్రామ్స్కి, మీకు ఆల్రెడీ తెలిసిన ప్రోగ్రామ్స్కి షుడో కోడ్ రాయడం ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా అది మీకు వచ్చేస్తుంది.
సో ఫ్రెండ్స్ చూశారు కదా, ఇది మనకి స్యూడో కోడ్ అంటే. ఓకే, సో మీకు దీంతో క్లియర్గా అల్గారిథం అంటే ఏంటి, స్యూడో కోడ్ అంటే ఏంటి, మనం ఏం రాయాలి అని చెప్పి ఒక క్లారిటీ వచ్చింది కదా. సో జస్ట్ ఒక 4 to 5 ప్రోగ్రామ్స్కైనా మీరు ఓన్గా స్యూడో కోడ్ రాయడం ప్రాక్టీస్ చేయండి. సో చేస్తే మీకు ఇది పర్మనెంట్గా గుర్తుండిపోతుంది అనమాట. ఓకేనా. సో మీరు ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మన తెలుగులో ఈజీగా నేర్చుకోవాలి అనుకుంటే ఒక్కసారి మన తెలుగు వెబ్ గురు ఛానల్లో ప్లేలిస్ట్లలోకి వెళ్ళండి. మన తెలుగులో బేసిక్ టు అడ్వాన్స్డ్ వరకు చాలా ఈజీగా ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి. ఫస్ట్ కొన్ని వీడియోస్ చూస్తే మీకే అది ఎంత ఈజీగా నేర్చుకోవచ్చో అర్థమవుతుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మనం మరొక యూస్ఫుల్ టాపిక్తో కలుసుకుందామండి. థ్యాంక్ యూ సో మచ్.